ఓం లక్ష్మ్యై నమః. ఓం వైరించ్యై నమః. ఓం వేదరూపిణ్యై నమః. ఓం విజ్ఞానరూపిణ్యై నమః. ఓం సంస్కారరూపిణ్యై నమః. ఓం త్రైలోక్యపూజిన్యై నమః. ఓం త్రిపురసుందర్యై నమః. ఓం కాళ్యై నమః. ఓం పార్వత్యై నమః. ఓం పార్వత్యై నమః. ఓం ధనధాన సమృద్ధ్యై నమః. ఓం విద్యారూపిణ్యై నమః. ఓం సత్సంస్కారరూపిణ్యై నమః. ఓం శాంతిరూపిణ్యై నమః. ఓం కమలాల్యై నమః. ఓం శ్వేతాంబరధరాయై నమః. ఓం వీణావాద్యస్వరూపిణ్యై నమః. ఓం సామగానప్రియాయై నమః. ఓం శాంతిరూపిణ్యై నమః. ఓం మాతృరూపిణ్యై నమః. ఓం శక్తిరూపిణ్యై నమః. ఓం విద్యారూపిణ్యై నమః. ఓం ధర్మరూపిణ్యై నమః. ఓం కర్మరూపిణ్యై నమః. ఎందుకు ఎంతో మంది అంతరాత్మలకు తెలుసు, గుళ్ళకి వెళ్ళి భోజనం చేసి డబ్బు లేకుండా వస్తారు. ఫ్రీగా భోజనాలు చేస్తాం గుళ్ళల్లో. ఎవరమ్మా ఫ్రీ భోజనం చేసేది? మనకు తెలిసింది జీవితంలో. చెప్పండి, ఎవరు ఫ్రీగా భోజనం చేస్తారు? చెప్పగలరు? ధైర్యం ఉంది ఎవరికన్నా? అది భిక్షగాడు భోజనం చేస్తాడు ఫ్రీగా. సో మనలో ఎవరైనా ఈ రోజు దాకా ఒకసారి అయినా ఫ్రీగా భోజనం చేసి ఉంటే మనం ఎవరో మనకు తెలిసిపోయిందా? ఇంకా నేనేం చెప్పగలను తండ్రి? నేను ఇంకెవరికి ఏం నేర్పించగలను? సనాతన ధర్మం. ధర్మం పెద్ద మాట. ఏ దాపలో పుణ్యం కోసం పెట్టాడే. వామ్మో, నేను పుణ్యం ఇచ్చండి, ఉత్తరు ఫ్రీగా తిరిగి గుళ్ళో. ఇది నా పిల్లలకు వంశదోషం, వంశానికి దోషం కలుగుతుంది, పితృదోషం కలుగుతుంది. ఆనందం ప్రయంత్యభిషంవిషంతి తైషరభాగీవారుణీ విద్య పరమే వ్యోమన్ ప్రతిష్ఠిత యయేవ వేద ప్రతిష్ఠతి అన్నవా